in a proctored manner. So total, sir, 24,14,000 is a total data set that we have from across the state. దాంట్లో సార్ లాస్ట్ 4 to 5 years గ్రాడ్యుయేట్స్ ఈజ్ విచ్ వర్ టార్గెటింగ్. తర్వాత మిగిలిన 8 లక్షలు అండ్ ఆల్ విల్ టార్గెట్ లిటిల్ లేటర్ సార్. దీస్ ఆర్ ద ఈజియర్ పీపుల్ వీ కెన్ డూ. సో అసెస్మెంట్ సార్ ఇప్పుడు ఒక 1,00,000 మందికి అసెస్మెంట్ అయింది. బై అబౌట్ జనవరి అండ్ ఒక 10 lakhs వీఆర్ అసెసింగ్ సార్. ఇప్పుడు దాకా చూసుకుంటే సార్ అరౌండ్ అబౌట్ 25% ఆఫ్ ది పీపుల్ క్యాన్ బి రిక్రూటెడ్ సార్. సో వీటికి వాళ్ళ సిస్టంలో ఎక్కడ ఉద్యోగం వచ్చినా సరే మాకు రివర్స్ ఏపీఏలో ఇంటిమేషన్ వస్తుంది సార్. సో వీఆర్ ఏబుల్ టు షో, వీల్ బి ఏబుల్ టు షో ద డాష్ బోర్డ్ హౌ మెనీ పీపుల్ గాట్ రిక్రూటెడ్ త్రూ అవర్ సిస్టమ్. అదర్వైజ్ యూ నెవర్ నో సార్. మన దగ్గర CV తీసుకుంటారు, దే గెట్ ఎ జాబ్, యూ నెవర్ నో. దట్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఏపీఐ వి హావ్ బిల్డ్. Sir, now sir, next is that major employers though we want to do road shows because most of our IT companies are in these areas, Hyderabad, Bangalore, Chennai, at least for the next 2 years. We are going there, sir. Then tarvata sir, sector based hiring missions will do. And then sir, the next 3 months we are planning to do the kind of recruitment drives we will do, sir. We are not calling them job melas because these are a little IT and higher end jobs. We'll come up with some other name, but this is how sir. ఈ మాడ్యూల్లో డిసెంబర్ ఎండ్ కల్లా ఈవెన్ స్కిల్ గ్యాప్స్ ఐడెంటిఫై చేసి విత్ స్కిల్ డిపార్ట్మెంట్ వీఆర్ కనెక్టింగ్ సో దట్ దీస్ పీపుల్ హు ఆర్ కరెంట్లీ నాట్ ఇన్ ఎ స్టేజ్ వేర్ దే కెన్ బి ఎంప్లాయిడ్ వాళ్ళకి స్కిల్ కోర్సెస్ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దోస్ పీపుల్ ఆల్సో విల్ బి టేకెన్ ఇన్ టు దట్ థింగ్ సార్. అండ్ దెన్ సార్ నెక్స్ట్ సార్ యాజ్ పర్ అవర్ నైబర్హుడ్ వర్కింగ్ స్టేషన్స్ పాలసీ, ఆ పాలసీలో మనము ట్రైనింగ్ సెంటర్ కూడా ఒకటి పెట్టాం సార్. వీ విల్ యూజ్ దట్ ఫెసిలిటీ వేర్ దీస్ పీపుల్ విత్ లిటిల్ లెస్ స్కిల్ గ్యాప్స్ ఉన్న వాళ్ళకి అక్కడ విల్ యూజ్ దట్ ఫెసిలిటీస్ టు ఎన్షోర్ దట్ దేర్ స్కిల్ అప్గ్రేడేషన్ ఈజ్ ఆల్సో టేకెన్ అప్ విత్ స్కిల్ పార్ట్నర్స్ సో దట్ దిస్ బికమ్స్ అ సాటిలైట్ ట్రైనింగ్ హబ్ సార్. సో నెక్స్ట్ 30 days sir we'll be completing the first lot of assessments and we're expecting that in the next 90 days the first round of job interviews will start sir. We don't call them job melas, we'll call the companies district wise chestam sir. Koncham constituency wise we may not be able to do, koncham immigration district level lo petti we are calling the companies sir. Companies will interview these candidates and then take them on roll sir. So ours is slightly different from the other kind of the skill sets and other kind of employability sir. Sir, this is from my side. Okay. ఇప్పుడు ఇక్కడ మీరు దీంట్లో నాకు కావాల్సింది వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఇండస్ట్రీ ఫ్యూచరిస్టిక్, అదే మరి టూరిజం, వాట్ ఈస్ ది ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్, ఫ్యూచర్ ఎట్ జనరేట్ చేస్తారు, ఐటీ వాట్ ఈస్ ది ఎంప్లాయ్మెంట్, అండ్ ఆల్సో నాట్ ఓన్లీ హియర్ నేషనలీ గ్లోబలీ ఎంతమందికి వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు మీరు లాంగ్వేజ్ స్పెషలైజ్ చేస్తున్నారు నర్సెస్, వాళ్ళకి సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీ, నర్సింగ్ ఎంతమందికి వస్తున్నాయి, ఇవన్నీ చేసి గుడ్ ఎక్సర్సైజ్ వీ హ్యావ్ డన్. ఇది లాజికల్గా తీసుకెళ్ళాలి. ఫైనల్గా ఇక్కడ యువగణంలో ఐటీ మినిస్టర్ అప్పుడు చెప్పింది 20 lakh jobs. 2 years అయింది ఇప్పటికి. 2 years తర్వాత 0 date స్టార్టెడ్ అగైన్. 4,50,000 అంటున్నారు ఇప్పటికి. 20 lakhs డాష్ బోర్డ్లో విత్ నేమ్ ఉండాలి. దాన్ని వర్కౌట్ చేయండి. అంతవరకు ఒక ఛాలెంజ్ మీకు అందరికీ. కాబట్టి గుడ్ 2 years కంప్లీట్ చేసిన సందర్భంగా నేను ఆయన చెప్పేది 20 lakhs జాబ్సే ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఒక మైల్ స్టోన్ అవుతుంది. ఇట్ ఈస్ పాసిబుల్, యూ వర్క్ ఇట్ అవుట్. బాగుంది ఇది నైపుణ్యం కూడా. ఇక్కడ మీరు స్కిల్ సెన్సెస్ కూడా చేయండి. రోల్ ఇట్ అవుట్, స్కిల్ సెన్సెస్ సైమల్టేనియస్లీ. మీరు ఏదైతే చూపించారో భాస్కర్ గారు 24 లక్షలు, డోంట్ లీవ్ దెమ్. ఎలిజిబిలిటీ యాజ్ ఆన్ టుడే ఓకే. నెక్స్ట్ ఫేజ్ హౌ టు గో డ్రైవ్ దెమ్ టువర్డ్స్ బెటర్ స్కిల్స్ కంటిన్యూగా. దెన్ నెక్స్ట్ స్టెప్ ఈవెన్ ఓల్డర్ పీపుల్ కూడా స్కిల్ డెవలప్మెంట్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ 40,000-50,000 క్రియేటివ్ స్కిల్స్ తక్కువ ఉంటాయి, బట్ ఆపరేషనల్ స్కిల్స్ రీజనబుల్ దే కెన్ అచీవ్. వన్స్ ఆపరేషనల్ స్కిల్స్ వస్తే ఊర్లో కూర్చొని ఒక 20,000-30,000 వస్తే యూ విల్ బి వెరీ హ్యాపీ. ఆ స్టేజ్కి రీచ్ కావాలి మీరు. గుడ్ ప్రోగ్రెస్.
నా ఆపరేషన్లు చేయాలి మీరు చేయమని కోరుతూ ఉదయం నుంచి మనం ఈ 10 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమ్మింగ్ అప్ చేసుకుంటే 2047కి మనం ఈ 10 ప్రిన్సిపల్స్ని ఒక మోడల్గా పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇందులో కూడా మీరు కలెక్టర్స్ అంతా కూడా మనందరం గవర్నమెంట్ ఫిలాసఫీ, ప్రతి ఒక్క వ్యక్తికి సెక్యూరిటీ ఉండాలి, ఫ్యామిలీ యాజ్ యూనిట్ ఎంపవర్మెంట్ ఉండాలి, ఫేజ్ 1 జీరో పవర్టీ, ఫేజ్ 2 ఆర్థిక అసమానతలు తగ్గించి ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ ఉండాలి, ఇక్కడే సూపర్ 6 వెల్ఫేర్ అండ్ ఆల్సో ఎక్కడికక్కడ ఇవన్నీ బ్యాలెన్సింగ్గా చేసి మనం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంక రాబోయే రోజుల్లో పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా డిస్కస్ చేసాం, దాన్ని కూడా ఒక అజెండాగా తీసుకుంటాం. సెన్సస్ కూడా రియల్ టైం చేద్దాం, ఏదో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాకుండా టెక్నాలజీ మెచ్యూర్ అయింది. ఇప్పుడు ఇది కూడా రియల్ టైంలో సెన్సస్ కూడా చేస్తాం, అది కూడా ఒకసారి వర్కౌట్ చేసుకుని తొందరలోనే ఫ్యామిలీ కార్డు కూడా వస్తుంది. ఫ్యామిలీ కార్డు వల్ల ఇండివిజువల్కి ఏ బెనిఫిట్ వస్తున్నాయో డ్రా చేసే కెపాసిటీ అందులోనే ఇస్తాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ రేషన్ కార్డు ఇవన్నీ ఉంటే ఎట్లా డ్రా చేసుకోవాలో అది కూడా ఫెసిలిటీ ఇస్తాం. అంటే ఫ్యామిలీ కూడా అదే కార్డు వాడతారు, ఇండివిజువల్ కూడా అదే కార్డు ఉంటుంది, అదే మెంబర్స్ ఉంటారు. దానికి ఎవరికి ఏది ఉంటుందో ఆధార్ అథెంటికేషన్ బేస్ చేసుకొని దే కెన్ డ్రా దట్ ఎలిజిబిలిటీ ఏది ఉంటే చేసుకుంటారు. 5 కేటగిరీస్ కూడా తయారు చేశారు. ఆ 5 కేటగిరీస్లో కూడా గవర్నమెంట్ పాలసీల ద్వారా, P4 ద్వారా, గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా ఏ విధంగా ఆ 5 కేటగిరీస్లో మనం ముందుకు తీసుకుపోతాం. అల్టిమేట్గా వాళ్ళందరినీ మెరుగైన జీవన ప్రమాణాలు, ఒక యాస్పిరేషనల్ ఫ్యామిలీస్గా తయారు చేయడానికి మనం ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకొని మనం ముందుకు పోదాం. ఇక్కడ కూడా ఇప్పటి నుంచి అన్ని కలెక్టర్స్ కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. పాపులేషన్ మేనేజ్మెంట్, ఉగాదికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తాం. కుప్పంలో దీన్ని స్టార్ట్ చేసాం. ఎలిజిబుల్ కపుల్స్ని కౌన్సిలింగ్ చేస్తున్నాం. దానివల్ల కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. వాళ్ళు మెంటరింగ్ చేయడం ఇవన్నీ చేసే దానివల్ల మన దగ్గర TF టోటల్ ఫెర్టిలిటీ చూస్తే 1.5 మంది, అదే ఆల్ ఇండియా లెవెల్లో 2 ఉంది. ఇజ్రాయెల్ ఈజ్ వన్ కంట్రీ వెరీ ఎన్కరేజింగ్ 2.9. అన్నిట్లో వాళ్ళు టెక్నాలజీలో ముందున్నారు, యుద్ధాల్లో ముందున్నారు, అదే మరిగా ఆల్ బెస్ట్ ప్రాక్టీస్లో ముందున్నారు, పాపులేషన్ కూడా ముందున్నారు. 2.9 అంటే 2.1 రీప్లేస్మెంట్ లెవెల్, దే ఆర్ అహెడ్ ఆఫ్ అస్. ఇంకొక పక్క వర్క్ ఫోర్స్లో కూడా మన దగ్గర చాలా తక్కువ ఉంది, 31%. ఆల్ ఇండియా కంటే తక్కువ ఉన్నాం, 32.8%. దీన్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన కొన్ని దేశాల్లో 82% ఉన్నారు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకొని ఏ విధంగా చేయాలనో దీన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కలెక్టర్స్ మీరందరూ కూడా IMR, MMR ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మానిటర్ చేసుకొని ఇవన్నీ కూడా వీలైనంత వరకు జీరోకి వచ్చే పరిస్థితి వస్తుంది. నిన్నే కూడా గేట్స్ ఫౌండేషన్తో సంజీవిని ప్రాజెక్ట్ చూసాం. తొందరలోనే డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వస్తాయి. దీంట్లో ఎక్కడికక్కడ ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్ హెల్త్, రియల్ టైం మానిటరింగ్ పోయి మనం దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం ఎవ్రీ విలేజ్ని ఆన్ హెల్త్ స్కోర్లో 10 పారామీటర్స్కి వెళ్తాం. అది అసెస్ చేసుకుంటే ఎక్కడ ఫోకస్ చేయాలని అక్కడ చేస్తాం. 80% ఆఫ్ డిసీజెస్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ 9 to 10 డిసీజెస్. దానికి ప్రివెంటివ్ కూడా తీసుకొని హౌ యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్ విల్ వర్క్ ఇట్ అవుట్. ఇక్కడ కేర్ అండ్ గ్రో ఒక యాప్ ద్వారా 6 years కంటే ముందుండే పిల్లల్లో డెఫిషియన్సీస్ ఏమన్నా ఐడెంటిఫై చేస్తున్నారు. ఇంత మునిపే చెప్పారు 5% ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలను పెట్టి చేస్తున్నారు. నేను కూడా చూశాను, ఆ ప్రాజెక్ట్ చాలా బాగుంది, వెరీ వెరీ రెస్పాన్సివ్.
దీనివల్ల 5%లో కానీ మనం 80% సెటరేట్ చేస్తే దట్ విల్ బి ది ప్రొడక్టివ్ చిల్డ్రన్ ఫర్ ఫ్యూచర్. అదర్వైజ్ వాళ్ళంతా కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డీఫంక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది ఆ డెఫిషియన్సీస్తో. ఇంకొక పక్కన మెంటల్ హెల్త్ అందరం మాట్లాడాలి. ఎందుకంటే ఒకసారి హిస్టరిక్గా ఏదైనా ఒక ఇష్యూని తీసుకొని అదే ఇష్యూ ఆలోచిస్తే ఆ ఇష్యూ ద్వారా చాలామంది మెంటలీ సిక్ అవుతారు. ఇంకొక పక్క టెక్నాలజీ ఎక్కువ వాడుతున్నాం. టెక్నాలజీ వాడే సమయంలో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. దీనికి కూడా మనం దీన్ని ఏ విధంగా చేయాలని, అందుకే నిన్న కూడా మనం మాట్లాడింది విలువల బడెన్నాం. అలాంటి కాన్సెప్ట్ కొత్తగా తీసుకొని వాళ్ళల్లో కూడా రిలాక్సేషన్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక 1/2 అవర్ 1 అవర్ ఆడుకునే పరిస్థితి క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క 0 సూసైడ్స్ అవర్ గోల్. ఆ సూసైడ్స్ కూడా మీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఫార్మర్ కావచ్చు, ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్క సూసైడ్ అధ్యయనం చేయడం, దాన్ని ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలి అనేది కూడా చేసి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. టొబాకో కంట్రోల్ ఇది ఒక ఉద్యమం కింద మనం తీసుకోవాలి. డ్రగ్స్ ఎట్టయితే వర్కౌట్ చేస్తున్నామో టొబాకో కూడా అదే మరి వర్కౌట్ చేయాలి. కన్జ్యూమర్ అవేర్నెస్ తీసుకురావాలి. ఇంకొక పక్క హైజీనిక్ ఫుడ్ కానీ అదే మరి హెల్తీ ఫుడ్ కూడా హ్యాబిట్స్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క వాటర్ సెక్యూరిటీలో 3వ పాలసీ మీరు చూస్తే +3 -8 పోస్ట్ మాన్సూన్, దట్ ఈజ్ డిసెంబర్ 1కి +3 ఉండాలి. అదే సమయంలో జూన్ 1కి -8 మీటర్స్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే ఆల్ వాటర్ బాడీస్ అన్నీ కూడా ఫిలప్ చేయాలి. లింకింగ్ ఆఫ్ రివర్స్కి ముందుకు పోతున్నాం. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకుంటాం. అదే మాదిరిగా డ్రైన్స్ అన్నీ కూడా పొల్యూషన్ లేకుండా చూడండి. కొల్లేరు అవుట్ పొల్యూషన్ ఫ్రీ చేయడం, ఇంకా అర్బన్ ఏరియాల్లో ఆల్ డ్రైన్స్ వాటర్ ఏ విధంగా ట్రీట్ చేస్తాం, ఈ ఎక్సర్సైజ్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. అందుకని మనం అనేక సార్లు కూడా చెప్పింది, ఇప్పుడు డ్రైన్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మామూలుగా ఫీల్డ్లో ఉండే డ్రైన్స్ను కూడా రెక్టిఫై చేసి వాటర్ సబ్మెర్జెన్స్ లేకుండా నెక్స్ట్ సీజన్కి మనం ఇప్పటి నుంచే రెడీ కావాల్సిన అవసరం ఉంది. ఆల్ కలెక్టర్స్ నోట్ చేసుకొని మీ ప్రాంతంలో ఉండే డ్రైన్స్ అన్నీ మీరు రిపేర్ చేసే బాధ్యత మీది. ఎక్కడ కూడా ఈ డ్రైన్ మెయింటైన్ చేయకుండా పోయాం కాబట్టి ఒక వర్షం ఎక్కువ పడితే అది ముంపు గురైందని చెప్పే పరిస్థితి రాకూడదు. అది కూడా వర్కౌట్ చేయండి. ఇంకపోతే అగ్రిటెక్ చాలా మాట్లాడుకున్నాం. దీన్ని చాలా స్పష్టంగా కూడా డిస్కస్ చేసుకున్నాం. దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి. తొందరలోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి మీకు అందరికీ ఇస్తాం. ఇది కాకుండా లాజిస్టిక్స్ గ్లోబల్ బెంచ్ మార్క్ ఈరోజు మనం చూస్తే 15.7% కాస్ట్ ఇండియాలో ఉంది లాజిస్టిక్స్. గ్లోబల్ దీన్ని 7 నుంచి 8 వరకు తగ్గించాలనుకుంటున్నాం. ఇందులో కూడా మీకు డీటెయిల్స్ ఇచ్చాం మీ ప్రజెంటేషన్లో. వాటర్ కార్గోకి ఎంత అవుతుంది, ఇన్లాండ్ వాటర్ ఆర్ సీ కార్గో, అదే మరి రోడ్ కార్గోకి ఎంత అవుతుంది, రైల్ కార్గోకి ఎంత అవుతుంది, ఎయిర్ కార్గోకి ఎంత అవుతుంది, అవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చాం. అవన్నీ కూడా మీరు స్టడీ చేసి జిల్లాని బెంచ్ మార్క్ చేస్తాం.